మేము ఆల్మట్టి డ్యామ్ సందర్శనానికి వెళ్ళినప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆల్మట్టి డ్యామ్. మన శ్రీశైలం డ్యామ్ కూడా ఈ విధంగా తయారు చేసింటే బాగుండేది అనిపిస్తుంది. ఎంత పెద్ద స్థలంలో ఉందంటే అసలు చూడడానికి అద్భుతం, చాలా వర్ణనాతీతం. చూడండి మొత్తం ఒక తాజ్మహల్ స్ట్రక్చర్ ఇక్కడ కనపడతా ఉంది. మేము డ్యామ్ సందర్శించడానికి లోపలికి వెళ్తున్నాము. మా సభ్యులతో అందరం కలిసి వెళ్తున్నాము. లోపల అస్సలు శోభాయమానంగా ఉంది. అసలు ఆ దారి వెంట కళ్ళు తిరుగుతున్నాయి చూడాలంటే. అన్ని లైట్ మొత్తం అంగరంగ వైభవంగా సెట్ చేసినారు. మొత్తం పార్కింగ్ ఏరియా చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంది. లోపల లేజర్ షో వేస్తున్నారంటే లోపల 2 షోలు ఉన్నాయి. 2 షోలు కూడా నేను యూట్యూబ్లో పెట్టాను. అసలు లేజర్ షో అద్భుతంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లా ట్రై చేస్తే బాగుంటుంది. ఆ ఫౌంటైన్లో చూడండి కలర్ వచ్చేటట్టు వాటర్ పైకి కిందికి వస్తూ ఉన్నాయి. ఇంకా వీడియోలో చూసే దానికంటే మనం ఒరిజినల్గా చూస్తే అసలు ఆ సంతోషం చాలా బాగుంటుంది. మొత్తం పార్కింగ్ లోపల అద్భుతంగా తయారు చేసినారు ఆల్మట్టి డ్యామ్ వాటర్. కర్ణాటక ప్రభుత్వం మంచి చర్య తీసుకుంది. చూడండి ఏమి చేయాలో ఏం చేయకూడదో బాగా నీట్గా రాసినారు. లోపల చాలా సంతోషంగా ఉంది, చూసొచ్చినాము. మీరు కూడా వీలైతే వెళ్ళండి. బాగేవాడి బస్వన్న సందర్శించడానికి వెళ్ళినప్పుడు మధ్యలో ఈ ఆల్మట్టి డ్యామ్ ఉంది. చూడండి అసలు కళ్ళతో చూస్తే అద్భుతమా నిజమా అనిపిస్తుంది. ఎంత లోపలకు ఉందంటే వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. అంత దూరం ఉంది. మొత్తం డ్యామ్ దగ్గరికి వెళ్ళనీయడం లేదు. గతంలో ఏదో ఇన్సిడెంట్ జరిగిన వల్ల డ్యామ్ దగ్గరికి రానియకుంటున్నారు. కేవలం చాలా దూరం నుంచే అది అని కనబడుతుంది. రంగురంగుల వాటర్ ఫాల్స్ చూడడానికి మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. కర్ణాటక ప్రభుత్వం దీనిపై ప్రత్యేక చొరవ తీసుకునేట్టు కనపడుతూ ఉంది. అక్కడ మనకు ఎండింగ్లో కనపడేది అక్కడ ఉంది లేజర్ షో. చాలా అద్భుతంగా ఉంది లేజర్ షో. నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి వీక్షించండి. దీంతోనే ఉండాలి మొత్తం లైటింగ్ అంతా. దాదాపు దగ్గరికి వచ్చేది. ఆల్మట్టి డ్యామ్ ఆల్మట్టి సైన్స్ పార్క్ విజ్ఞాన కేంద్రం ప్రత్యేక లైటింగ్లతో అలంకరణతో దేదీప్యమానంగా ఉన్న ఈ ఆల్మట్టి డ్యామ్ సందర్శించండి. మీరు కూడా వెళ్ళండి. నా అన్వేషణ ఛానల్లో చూపించినట్టు లేజర్ షో నేను ఇక్కడ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఏమంటే నేను ఆ లేజర్ షోలో కొన్ని చోట్ల సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఛానల్లో అనుమతి లేదు కనుక. మొత్తం లోపల సైడ్ నుంచి ఇన్నర్ వ్యూ చూడండి. ఇది ఇటాలియన్ కట్టేందుకు లేదు చేత ఇది
మొత్తం ఏం అయిపోయినాక కనపడతా అర్థం బయటకు కావడం వచ్చినాం. బయట పక్క ఈ విధంగా ఉంది. బా సో చాలా పెద్దగా ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళిరండి. ఇప్పుడు మనకు బ్యాగ్లో ఉంది. డ్యామ్ కనపడుతుంది చూడండి. చాలా దూరం నుంచి నేను రికార్డ్ చేసినాను. డ్యామ్ మొత్తం 32 గేట్లు ఎన్నో ఉన్నట్టు అనిపిస్తుంది. వాటర్ ఫ్లో కానీ కనపడుతుంది, కానీ చాలా దూరం నుంచి కనపడుతూ ఉంది. ఈ వీడియోలో ఆ లైటింగ్ కనపడడం లేదు. అంతా చూడండి, దగ్గర జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మొత్తం వాటర్ ఫ్లో ఇప్పుడు నీట్గా కనపడుతూ ఉంది. బాగా అబ్జర్వ్ చేయాలి. ఆ వీడియో అబ్జర్వ్ చేస్తేనే కావస్తుంది. వాటర్ ఫ్లోయింగ్ ఏమంటే దాని దగ్గరికి వెళ్ళనేయడం లేదు. వెళ్ళనిచ్చితే చాలా బాగుంటుంది. గతంలో ఎవరో ఏమో పని చేసినారు. ఏదేమైనా కానీ ఆల్మట్టి డ్యామ్ మీకు అందరికీ చూపించేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. జై బసవన్న, జై జై బసవన్న. బసవన్న గారి అద్భుతం ఈ కర్ణాటకలో ఉంటారు. ఆయన పుట్టిన పెరిగిన ప్రదేశం ఇక్కడ. ఆ లేజర్ షో బ్యాక్ సైడ్ నుంచి ఇది కనబడుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.